ఎలా తయారైపోయిందని అంటే అసెంబ్లీ ప్రతిపక్ష పార్టీ అయిన ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ మేము. మాకు ప్రతిపక్ష పార్టీ కింద మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ప్రతిపక్ష నాయకుడు ఆ ప్రతిపక్ష పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని ఆ ప్రతిపక్షానికి ఒక ప్రతిపక్షం అన్నది యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు వస్తాడు. ఆ నాయకుడికి యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్షం అన్న పార్టీ కింద యాక్సెప్ట్ చేస్తే ఆ ప్రతిపక్ష పార్టీ నాయకుడిని కూడా యాక్సెప్ట్ చేయాలి. నాయకుడిగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తే సభా సమయంలో సభా అధ్యక్షుడిని చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన టైం ఇస్తారో అదే టైము ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది ఇవ్వకూడదు అని చెప్పి వీళ్ళు సభ నడుపుతూ ఉన్నారు, ప్రతిపక్షాన్నే అక్నాలెడ్జ్ చేయకుండా. ఇలాంటి పరిస్థితులు అసెంబ్లీలో ఎలా జరుగుతూ ఉందంటే ప్రత్యర్థి జట్టు లేని చోట బౌలింగు ఫీల్డింగ్ కూడా లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. బ్యాటింగ్ చేసి వీళ్ళందరికీలే బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేసినామని వీళ్ళందరికీలే కితాబిచ్చుకుంటా ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అసెంబ్లీలో ఈ మాదిరిగా బ్యాటింగ్ చేస్తారు, కానీ పక్కన మండలిలో 4 రోజుల నుంచి స్తంభింపజేస్తూ ఉన్నారు. ఇదే డిఎస్సి అనే సబ్జెక్టు మీద చర్చ జరగాలి అని. లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పడానికి సాక్ష్యాలు ఆధారాలతో వాళ్ళు రెడీగా ఉంటూ, సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఎందుకుంది అని చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటూ సాక్ష్యాలు ఆధారాలతో రెడీగా, పక్కన కౌన్సిల్లో మాత్రం డిస్కషన్ చేయరు, డిస్కషన్లోకి రానిరు. కౌన్సిల్లో ఎందుకు వీళ్ళు ఒప్పుకోరు చర్చ జరగడానికి అని అంటే దానికి కారణం తప్పులు జరిగాయి కాబట్టి. అది ఎక్కడ సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపెట్టే పరిస్థితి కనిపిస్తుందేమో అని చెప్పి సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం ప్రస్ఫుటంగా అందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి, లోకేష్ రాజీనామా చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా తేటతెల్లంగా కనిపిస్తుంది కాబట్టి. ఇక ఎలాగో వీళ్ళెట్టా చర్చ చేయరు, కౌన్సిల్లో అవకాశం కూడా రానికుండా చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒకసారి నాణ్యానికి ఇటువైపున ఎందుకు లోకేష్ అనే వ్యక్తి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది, ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అవసరం ఉంది ఈ సబ్జెక్ట్ మీద అన్న వివరాలు ఒకసారి వెళ్దాం. పాయింట్ నెంబర్ 1 క్లుప్తంగా పాయింట్ల ప్రకారమే పోదాం, క్లుప్తంగా చెప్తాను పాయింట్ల ప్రకారమే. పాయింట్ నెంబర్ 1, డిఎస్సి పరీక్షల ప్రశ్నల తయారీ ఒక అంశం, పరీక్ష నిర్వహణ అన్నది రెండో అంశం. ఈ రెండు కూడా ఒకే అధికారి చేతిలో పెట్టినట్టు లోకేష్ స్వయంగా యాక్సెప్ట్ చేస్తాడు. అసెంబ్లీలోనే యాక్సెప్ట్ చేయడమే కాకుండా తప్పేముంది అంటూ దబాయించినాడు, తప్పేముంది అని అంటూ ఏకంగా దబాయించినాడు. ఒకసారి ఆయన అన్న మాటలు కూడా ఒకసారి ప్లే చేద్దాం, ఒకసారి వినండి ఒకసారి అందరూ కూడా. ప్లే చేయమా ఒకసారి. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఏమా ప్రాబ్లం ఉందా? విజయాన్ని పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష.
మీరు సెట్ చేసుకోండి అందులోపల. డిఎస్సి పరీక్షలకు అవసరమైన ప్రశ్న తయారీ అనేది ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బాధ్యత. ప్రశ్న తయారీ అనేది ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బాధ్యత. డిఎస్సి పరీక్షను నిర్వహించే బాధ్యత డిఎస్సి కన్వీనర్ది. ఈ రెండు ఒకే వ్యక్తికి ద్వారా జరిపిస్తే పారదర్శకతకు పాతర వేసినట్టు అవుతుంది, లీకేజీకి స్వయంగా ద్వారాలు తెరిచినట్టు అవుతుంది. అంటే ప్రశ్న తయారీకి ఒకంతోనే చేయిస్తూ ఉన్నారు, పరీక్ష నిర్వహణ చేసే కార్యక్రమం కూడా సేమ్ వ్యక్తితోనే చేస్తూ ఉన్నారు. ఏపీడిఎస్సి నియామకాల చరిత్రలోని ఏపీపీఎస్సి నియామకాల చరిత్రలోనే ఈ రెండు బాధ్యతలు ఎప్పుడూ కూడా ఒకే వ్యక్తికి అప్పగించిన చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఎందుకు ఆ రకంగా చేస్తారు అని అంటే దానికి కారణం ప్రశ్నలు తయారీ చేసే వ్యవస్థకు పరీక్ష నిర్వహించే వ్యవస్థకు మధ్య ఉండాల్సిన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తొలగిపోతాయి కాబట్టి. ఒకసారి ఆయన అన్న మాటలు ఒకసారి రెడీగా ఉన్నట్టున్నారు, ఒకసారి ప్లే చేసి ఒకసారి వినండి ఒకసారి. ప్రిపరేషన్కి డిఎస్సి కన్వీనర్ అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవారు ఒకే ఆఫీసర్కి ఇచ్చారు అనేది మొదటి ఆరోపణ. అధ్యక్షుడు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరికి ఇచ్చారు, కొన్ని రాష్ట్రాల్లో ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. మనం 148 రోజులు నిర్వహించాలి, చాలా టైట్ గా సిస్టమ్ నిర్వహించాలని ఒక వ్యక్తిని నియమించాం. అది ఎక్కడ చట్టంలో ఉల్లంఘన లేదు, ఎక్కడ చట్టంలో రాయలేదు, ఇద్దరు ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. సో దేర్ ఇస్ నో రూల్ బుక్ ఫర్ టు దట్ ఆర్డర్ అండ్ కోర్టు కూడా ఈ విషయాన్ని అక్కడ బుకింగ్ తీసుకున్నాం అధ్యక్ష. క్లియర్ కట్గా ఆయన ఎంతకు ఆయనే ఒప్పుకున్నాడు కూడా. అంటే మొట్టమొదటిసారిగా ఆంధ్ర చరిత్రలో ఎప్పుడూ జరగంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈయన ఎడ్యుకేషన్ మంత్రిగా ఉంటూ దీన్ని జరిగించినాడు. దీనివల్ల పరీక్షల ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ ఈ రెండు బాధ్యతలు ఒకే వ్యక్తి చేయడం వల్ల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పూర్తిగా తొలగించడం జరిగింది. దీనివల్ల స్కామ్కు మొట్టమొదటగా బీజం పడడం జరిగింది. అందుకే సిబిఐ ఎంక్వైరీ అన్నది అడగడం జరుగుతూ ఉంది. ఒకే వ్యక్తి చేతిలో ఈ బాధ్యతలు ఎందుకు పెట్టారు? ఇలా చేసినందువలన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా పోయి లీకేజీకు ద్వారాలు తెరిచినారు కాబట్టి. పాయింట్ నెంబర్ 2, రెండో పాయింట్, డిఎస్సి ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా మరోసారి తండ్రి కొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు, అబ్బా కొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు. ఒకసారి ప్లే చేయండి అమ్మా ఒకసారి. ఫస్ట్ మెరిట్ లిస్ట్ చూపించండి. ఫస్ట్ ఇది నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కు సంబంధించిన మెరిట్ లిస్టు. నెంబర్ 1 ర్యాంక్లో నవీన్ అక్కడ కనిపిస్తున్నారు చూడండి, ఫస్ట్ ర్యాంకు. ఇదే నవీన్కు మళ్ళీ మెరిట్ లిస్ట్ మార్చేసి నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ ఒకసారి చూపించండి. నవీన్ పేరు తీసేసిన సెకండ్ మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసినారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంటుంది. వెంటనే నవీన్ తప్పించే కార్యక్రమం చేసి నవీన్ పేరు తీసేసి నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినారు. అబ్బా కొడుకులు ఇద్దరు కూడా తనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ఒప్పుకున్నారు.
ఆ క్లిప్పింగ్ కూడా ఒకసారి ప్లే చేయండి ఒకసారి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మాటల్లో. అతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు. అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ డిస్క్వాలిఫైడ్. ఎవరికి ర్యాంక్ ఓటు వచ్చింది, అతను ర్యాంక్ ఓటు వస్తే ఎవరు కనుక్కున్నాం ఏంటి ఎట్లా వచ్చింది, వెరిఫికేషన్ రాలేదు. వెరిఫికేషన్ రాకపోతే వాళ్ళు వచ్చిన వాడికి అనుకుంటే అంట. ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు అసెంబ్లీ సాక్షిగా ఇద్దరు ఒప్పుకున్నారు కూడా. మరి నేను అడుగుతాను, మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఈ నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఈ నవీన్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంది, ఆ తర్వాత మళ్ళీ దీన్ని మార్చి నవీన్ పేరు తీసేసి సెకండ్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ ఎందుకు రిలీజ్ చేసినారు? చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఏమంటారు? అబ్బా కొడుకులు ఇద్దరు నవీన్కి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు అని అంటే ఏమంటారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు నవీన్ రాలేదు కాబట్టి ఉద్యోగం ఇవ్వలేదట. అదే కదా విన్నారు మీరు ఎంతగా? అదే కదా మీరు అంతా విన్నారు కూడా. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాకపోతే ఎవరికైనా ఉద్యోగం ఎట్టిస్తాము, రాలేదు కాబట్టి ఇవ్వలేదంట. మరి ఇదే వాస్తవం అయితే మరి నవీన్ అనే క్యాండిడేట్ కోర్టుకు ఎందుకు పోయినాడు? మరి ఇదే వాస్తవం అయితే నవీన్ అనే వ్యక్తి కోర్టుకు ఎందుకు పోయినాడు? నవీన్ అనే వ్యక్తి కోర్టుకు పోయి క్యాండిడేట్ నవీన్ తన ఐడిని బ్లాక్ చేశారని, కాల్ లెటర్ తనకు పంపలేదని కోర్టుకు పోయినాడు. నెక్స్ట్ పేజ్ అమ్మా. తన డిఎస్సి లాగిన్ బ్లాక్ అయిందని విద్యాశాఖకు మెయిల్ పెట్టిన నవీన్, ఐఎమ్ నవీన్ మెగా డిఎస్సి సో అండ్ సో, login is not login from 26/8/2025 to till now 3/9/2025, so I could not receive the call letter. I got good marks in DSC, but why I am face this issue? ఆ పిల్లోడు పాపం వచ్చారని ఇంగ్లీష్లో ఆ పిల్లోడు పాపం లెటర్ రాసినాడు. This particular reason I lost my job. Please unblock and send the call letter on third verification. This is final chance of my life. Please provide my call letter and candidate login. డిఎస్సి లాగిన్ బ్లాక్ అయ్యింది అని విద్యాశాఖకు మెయిల్ పెట్టిన నవీన్ ఇదే కోర్టుకు అఫిడవిట్ ఫైల్ చేసినాడు. ఇదే నవీనే కోర్టుకు ఇదే మాదిరిగానే ఫైల్ చేసినాడు. ఇంతకుముందు ఫస్ట్ దాంట్లో చూస్తే ఫైల్ చేసిన అఫిడవిట్ కాపీ, కోర్టుకు ఫైల్ చేసిన అఫిడవిట్ కాపీ. ఆ కాపీలోనే తను సంతకాలు పెట్టి కూడా దాని తర్వాత సబ్సిక్వెంట్గా దాని కాపీలోనే పెట్టి ఇచ్చినాడు. నేను అడుగుతా ఉన్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని అబ్బా కొడుకుని ఇద్దరిని ఒకటే అడుగుతాను. క్యాండిడేట్ ఐడిని బ్లాక్ చేసి
కాల్ లెటర్ పంపనప్పుడు ఆ నవీన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎలా రాగలుగుతాడు? ఇదే విషయాలను ఆధారాలతో అతను కోర్టులో అఫిడవిట్ వేశాడు కదా. వీటికి అసెంబ్లీలో అబ్బా కొడుకులు ఎందుకు సమాధానం చెప్పలేదని అడుగుతాను. వెరిఫికేషన్కి రాలేదు, వెరిఫికేషన్కి రాకపోతే ఎలా ఇస్తామని అంటాడే తప్ప వీళ్ళు ఐడిని బ్లాక్ చేశారని కానీ, వీళ్ళు కాల్ లెటర్ పంపలేదని కానీ, అందుకనే నవీన్ అనే వ్యక్తి వెరిఫికేషన్కు రాలేకపోయాడని కానీ, అందుకనే నవీన్ అనే వ్యక్తి తనకు అన్యాయం జరిగింది న్యాయం చేయమని చెప్పి కోర్టులో అఫిడవిట్ వేసాడని కానీ, కోర్టులో ఫైల్ చేసాడని కానీ ఎందుకు అబ్బా కొడుకులు అసెంబ్లీలో చెప్పలా? కారణం ఎందుకు చెప్పలేదంటే కారణం నవీన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అని మెరిట్ లిస్ట్ 1, మెరిట్ లిస్ట్ 2, ఫస్ట్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంది, సెకండ్ మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు తీసేసి సెకండ్ మెరిట్ లిస్ట్ పబ్లిష్ చేసినారు. ఎందుకు చేసినారు? ఎందుకు అసెంబ్లీలో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? కారణం నవీన్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కాబట్టి, ఆయనకు క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ ఉంది కాబట్టి, పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తేటతెల్లంగా కనిపిస్తూ ఉంది కాబట్టి, లీకేజ్ జరిగింది కాబట్టి, దాచిపెట్టాలి కాబట్టి, అతనికి ఉద్యోగం ఇస్తే గోల్ అవుతుంది కాబట్టి, ముందస్తుగానే తెలివిగా మెరిట్ లిస్ట్ మార్చినారు, మెరిట్ లిస్ట్లో ఆయన పేరు తొలగించినారు. మరి ఇన్ని తప్పులు కనిపిస్తూ ఉన్నప్పుడు సిబిఐ విచారణ జరగాలనా లేదా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంకు, ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఉద్యోగం ఇవ్వలేదు. తన ఐడిని బ్లాక్ చేసినారు, తన కాల్ లెటర్ పంపలేదు, మెరిట్ లిస్ట్లో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో తన పేరు ఉంది, సెకండ్ మెరిట్ లిస్ట్లో తన పేరు తీసేసినారు. ఆ మనిషి నాకు ఉద్యోగం ఎందుకు ఇవ్వడం లేదని కోర్టుకి వేసినాడు. నా ఐడిని బ్లాక్ చేసినారు, నాకు కాల్ లెటర్ పంపలేదు, దయచేసి నాకు ఉద్యోగం ఇవ్వండి అని కోర్టుకి వేసినాడు. మరి నవీన్తో ఒక్కచోట ఆగిపోయిందా ఈ లీకులు? నవీన్ దగ్గర నుంచి ఇంకా ఎంతమంది దగ్గరికి పోయిందా అనేది తెలియాలనా లేదా? బయటికి రావాలనా లేదా? మరి సిబిఐ దర్యాప్తు జరిగితేనే కదా ఇవన్నీ తెలిసేది. మూడో పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మూడో పాయింట్, చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు, అబ్బా కొడుకులు ఇద్దరూ అంగీకరించిన మరో విషయం, డిఎస్సి పరీక్ష రాయకుండానే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగల, బహుశా దేశంలో కూడా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకు తెలియదు. డిఎస్సి పరీక్ష రాయకుండానే, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా, అసలు పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా పేరిట పోస్టులు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం. దీనికోసం జీవోలు జారీ చేశారని ఇద్దరు అబ్బా కొడుకులు ఒప్పుకున్నారు. దీన్ని సమర్థించుకోవడానికి
వీళ్ళు చెప్పిన కబుర్లు ఏమిటో తెలుసా అసెంబ్లీలో? దీన్ని సమర్థించుకోవడానికి వీళ్ళు చెప్పిన కబుర్లు అసెంబ్లీలో ఏమిటి అని అంటే, స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదంట. వీళ్ళు చెప్పిన మాటలు అసెంబ్లీలో, స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్టులు పెట్టాల్సిన అవసరం లేదంట. పివి సింధు లాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి, పివి సింధు లాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి పిల్లలకు చదువులు చెప్పే ఈ టీచర్ ఉద్యోగాలు కూడా, అవి కూడా 372 ఉద్యోగాలు. అలాగే సింధులాగానే ఇచ్చేయాలట, ఇచ్చారంట. దానికి దీనికి పొందన పెట్టినారు. ఒక్కసారి వాళ్ళు ఏమన్నారో, ఇద్దరు అబ్బా కొడుకులు ఏమన్నారో ఒకసారి ప్లే చేయండి మా ఒకసారి. ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఇంకా కొన్ని సంవత్సరాల ఐఏఎస్ అధికారం కాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్ కి షీ బికమ్ ఎలిజిబుల్. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఇంకా కొన్ని సంవత్సరాల చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఇంకా కొన్ని సంవత్సరాల ఐఏఎస్ అధికారం కాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్ కి షీ బికమ్ ఎలిజిబుల్. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా వారాలకు ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి, వాళ్ళ సింధుకు ఏ రూల్ పాటించినామో ఇక్కడ కూడా అదే రూల్ పాటించినారంట. 372 ఉద్యోగాలు పరీక్ష అనేదే లేకుండా, డిఎస్సి పరీక్ష అనేదే లేకుండా సింధు పేరు చెప్పి పివి సింధుకు డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకొచ్చినారు. ఇది కేవలం అబ్బా కొడుకులకు మాత్రమే ఇది సాధ్యం. నిజంగా వీళ్ళ మైండ్లో చిప్పులు ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. ఎందుకంటే ఎన్ని చదువులు చెప్పే ఉద్యోగాలు, వీళ్ళంతా పిల్లలకు చదువులు చెప్పి, ఈ 372 మంది పోయి పిల్లలకు చదువులు చెప్పాలి. మైండ్లో ఏదైనా చిప్పు ఎవడన్నా ఉన్నోడు ఎవడన్నా కానీ నిజంగా ఇట్లాంటి నిర్ణయాలు ఎవడన్నా తీసుకోగలుగుతాడో లేదో నాకైతే తెలియదు. ఏ రకంగా వీళ్ళు చదువులు చెప్తారు? డిఎస్సి అనేది ఎందుకు? చదువులు చెప్పడానికి నువ్వు కెపాసిటీ నీకుంది అని చెప్పి నిర్ధారించే పరీక్ష డిఎస్సి. అది పాస్ అయిన తర్వాత నువ్వు స్పోర్ట్స్ కోటా అన్నా ఇవ్వు, ఇంకోటన్నా ఇవ్వు, అది వేరే విషయం. అసలు పరీక్ష లేకుండా డిఎస్సిని రాయాల్సిన అవసరమే లేకుండానే బుద్ధునుడు ఎవడని ఇస్తాడా 372 ఉద్యోగాలు? నేను అడుగుతా ఉన్నా, అసలు పివి సింధుకు ఈ 372 మంది ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటాలు ఇచ్చిన దానికి ఎలా పోలిక తేగలుగుతారని అడుగుతా ఉన్నా. పివి సింధు అనేది ఒక ఎక్సెప్షనల్ కేసు. పివి సింధు అనేది ఒక ఎక్సెప్షనల్ కేసు. 2016 రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించింది. 2020లో టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సంపాదించారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ సంపాదించింది. కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఇలా చాలా ఇంటర్నేషనల్ టోర్నీస్లో ఆమె విజయాలు సాధించింది, మెడల్స్ తీసుకొచ్చింది. ఇలాంటి సింధు లాంటి వాళ్లకు ఒక ప్రత్యేక పాలసీ ఉంది, వేరే పాలసీ. ఎక్సెప్షనల్ టాలెంట్, ఎక్సెప్షనల్గా వీళ్ళు పర్ఫామ్ చేసిన పరిస్థితులలో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన
పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ వచ్చిన పరిస్థితుల్లో ఇటువంటి ఎక్సెప్షనల్ పీపుల్స్కు ది సపరేట్ పాలసీ. ఆ పాలసీ అది చూడండి ఒకసారి. వాళ్ళు డిస్ప్లే చేసిన పాలసీ 10/12/2024 ఎప్పటి నుంచో ఉంది, డిస్ప్లే చేసినారు. 10/12/2024 జియో నెంబర్ 18. ఏది? ఒలింపిక్స్. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, ఏషియన్ పారా గేమ్స్, సరే పేపర్ మా సరే పేపర్ ఇదైతే ఎక్కడుంది పెట్ల 4 years వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, ఇంకా కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ పారా గేమ్స్, వరల్డ్ కప్ ఛాంపియన్షిప్, 4 years ఏషియన్ ఛాంపియన్షిప్, నేషనల్ గేమ్స్, సాప్ కోచెస్. అంటే ఇలాంటి గేమ్స్కు, ఇలాంటి ఎక్సెప్షనల్ టాలెంట్స్కు పాలసీ ఉంది. వీళ్ళకు ఈ రిక్రూట్మెంట్కు పోలిక తీసుకొస్తాడు చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడిని, ఇదే చంద్రబాబు నాయుడు అబ్బా కొడుకుని ఇద్దరిని అడుగుతా ఉన్నా. స్పోర్ట్స్ కోటాలో నియమించిన దాదాపు 372 మందిలో పివి సింధులా ఎంతమందికి ఒలింపిక్స్, వరల్డ్, ఏషియను, కామన్వెల్త్ స్థాయి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్లు ఇలాంటి అచీవ్మెంట్స్ వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఎంతమందికి వచ్చినాయని అడుగుతా ఉన్నా. నిజంగా తన స్కామును కప్పిపుచ్చుకునేదానికి సింధు లాంటి వాళ్ళను ఎలా ఉపయోగించుకుంటాడు అబ్బా కొడుకులు అని చెప్పడానికి నిదర్శనం ఇది. సింధు లాంటి వాళ్ళకి ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెప్తా ఉన్న ఈ చంద్రబాబు, లోకేష్, నేను ఇద్దరిని అడుగుతా ఉన్నా. సింధు లాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెప్తున్న ఈ చంద్రబాబు, లోకేష్ ఇద్దరిని కూడా నేను మళ్ళీ అడుగుతా ఉన్నా. మరి అలాంటప్పుడు ఈ జీవోలన్నీ మళ్ళీ వెనక్కి ఎందుకు తీసుకున్నారయ్యా అని, రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత. రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత వెనక్కి ఎందుకు తీసుకున్నారని అడుగుతా ఉన్నా. వాస్తవాలు ఏమిటనంటే వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్గా జియో నెంబర్ 4, జియో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. స్పెషల్గా ఈ జీవోలు తీసుకొచ్చినారు. వీళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి జియో నెంబర్ 4, జియో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తారు. జియో నెంబర్ 4, జియో నెంబర్ 47 చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అక్రాస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, without the requirement of competitive exams. GO number 4 dated 19/4/2025. GO number 47 dated 19/4/2025. Without the requirement of competitive exams across government departments. అంటే గేట్లు ఎత్తారు. వాళ్ళ మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి స్పెషల్గా జియో నెంబర్ 4, జియో నెంబర్ 47 ఇచ్చి గేట్లు ఎత్తినారు. ఎత్తిన తర్వాత పని పూర్తి చేసిన తర్వాత 372 మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్న తర్వాత జియో నెంబర్ 23, జియో నెంబర్ 56 ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేశారు. జియో నెంబర్ 23, జియో నెంబర్ 56 ఈ రెండు కూడా తీసి ఈ రెండు ఇచ్చి మళ్ళీ గేట్లు మూసేసినారు. ఈ రెండిట్లో ఏమని రాసినారు చూడు, అమెండ్మెంట్స్. జియో నెంబర్
23 అండ్ జియో నెంబర్ 56. దీంట్లో అమెండ్మెంట్స్. స్పోర్ట్స్ పర్సన్స్ who qualify in the prescribed recruitment examinations conducted by the recruiting agencies who qualify అని మళ్ళీ తీసుకొచ్చినారు. ఇంతకుముందు ఎగ్జామ్స్తో సంబంధం లేదన్నారు, ఇప్పుడు మళ్ళీ క్వాలిఫై అయితేనే అని మళ్ళీ తీసుకొచ్చి మార్పులు చేసినారు. అమెండ్మెంట్